హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను సో ఈ రోజు మనతో పాటు ఇంటర్నేషనల్ లాయర్ డాక్టర్ రాజేష్ కుమార్ గారు ఉన్నారు. చాలా మందికి చాలా రకాలుగా లాలో పాయింట్స్ తెలీదు, కానీ అంటే సతమతం అవుతూ ఉంటారు. చాలా వరకు క్లారిటీ చేసుకోవడానికి మేము ఇంటర్వ్యూ అయితే పెడుతున్నాం అనమాట. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి, బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. చాలా బాగున్నాను సార్. సార్ జనరల్గా చాలా మంది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళిళ్ళు అంటేనే కోట్లు ఎక్కుతున్నారు ఇవాళ రేపట్లో. చాలా మంది ఏంటంటే విసిగిస్తున్నారని సంథింగ్ ఏదో ఒకటి, వాళ్ళు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా హస్బెండ్ మీద అనేది అయితే కేసు పెట్టడం అయితే జరుగుతుంది. అది 498 ఇంకా ఎక్సెట్రా ఏవైనా. సో అలాంటి కేసు అంటే వైఫ్ పెట్టినప్పుడు వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళాలి అనుకుంటే అక్కడ వాళ్ళు ఆపేస్తున్నారని విన్నాను. దానివల్ల కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కేసు లేకపోతేనే మనం బార్డర్ దాటొచ్చు అనే విషయాలని మనం వింటున్నాము. అసలు ఏంటి, ఎలా ఇది ప్రొసీజర్ ఏంటి? వాస్తవం అండి. ఇప్పుడు మనము హైదరాబాద్ ఈజ్ ఏ గ్లోబల్ సిటీ రైట్ నౌ. అంటే ఏంటిది, ప్రపంచం మొత్తం ఒక అట్రాక్ట్ చేసే సిటీ అండ్ కాస్మోపాలిటన్ సిటీ. కాస్మోపాలిటన్ సిటీ అంటే ఏంటంటే మనమే కాక ఇతర దేశస్తులకు కూడా మనం ఆశ్రయిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మాసప్ ట్యాంక్లో మెహదీపట్నంలో వన్ ఆఫ్ ద కాలనీ జెక్ కాలనీ అని ఉంటుంది. టోటల్ ఆఫ్రికన్స్ మొత్తం అక్కడే ఉంటారు ఆల్మోస్ట్ ఆల్. అదంతా లిటిల్ మినీ ఆఫ్రికాలా కనిపిస్తుంది. వెన్ కమింగ్ టు కోకాపేట్, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీస్, బంజారాహిల్స్లో ఫారినర్స్ ప్రమేయం కూడా ఎక్కువైపోతుంది. అంటే ఏంటిది, దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ స్టార్ట్అప్ కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, వీటన్నింటికి కూడా వాళ్ళు మనకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా సరే వాళ్ళు ఎంప్లాయర్స్గా ఉన్నారు. సో అక్కడ కార్పొరేట్ ఇష్యూస్ కానీ, అక్కడ ఇప్పుడు సపోజ్ ఇంకా ఐటీ వర్క్లో వర్క్ స్టైల్ ఎట్లయిపోతుందంటే, ఇప్పుడు మనకు యాక్చువల్గా ఆన్లైన్ మ్యారేజెస్ కూడా చూస్తూనే ఉన్నాము. ఆన్లైన్ మ్యారేజెస్లో వచ్చినప్పుడు ఆన్లైన్లో కలుసుకుంటారు, మ్యారేజెస్ అయిపోతాయి, మళ్ళీ సంసారాలు కూడా ఒక్కోసారి హైదరాబాద్లో పెడతారు. ఓకే, మళ్ళీ పిల్లలు పుడతారు. ఇక్కడ నుంచి అబ్బాయి వచ్చేసి 2 years కెనడా, 2 years USA, 2 years UK, ఆర్ ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ అనేది సంసారాలు అంటే డిస్టెంట్ సంసారాలు కూడా జరుగుతున్నాయి యాక్చువల్గా. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలు కానీ ఏదైనా హట్ అయ్యి వాళ్ళ మీద ఏదైనా చిన్న సెక్షన్, మళ్ళీ అగైనెస్ట్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మ్యారేజ్ ఇక్కడగా జరిగిన, ఆన్లైన్లో జరిగిన, వాళ్ళు ఇక్కడ ఒక 10 రోజులు ఐటీ జోన్లో, ఐటీ కారిడార్లో, ఒకవేళ హైదరాబాద్లో అంటే సంసారం చేసినా సరే కాజ్ ఆఫ్ యాక్షన్ తీసుకొని మనం చిన్న కేసు కూడా వాళ్ళను అబ్బాయికి కానీ, అబ్బాయి యొక్క తల్లిదండ్రికి కానీ, సిస్టర్, బ్రదర్స్, ఇన్లాస్కి కానీ మనం ఆ కేసు తీవ్రతరము అమ్మాయి కంప్లైంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో చాలా వరకు ఏంటంటే ఇవన్నీ జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లమ్స్ అంటారు యాక్చువల్గా. అంటే ఏంటిది, ఇండియాలో అసలు అరే ఆన్లైన్లో మ్యారేజ్ అయింది, ఒక పెళ్లి పత్రికనే ఉంది, బట్ ప్లేస్ ఆఫ్ ద వెన్యూ లేదు అక్కడ. యాక్చువల్గా ఆన్లైన్లో జరిగింది, ఆర్ఎల్స్ ఇండియాలో జరిగింది, యుఎస్ఏలో జరిగి ఇండియాలో కాపురం పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అక్కడ యుఎస్ఏ అమ్మాయి, ఇండియా అబ్బాయి, ఇండియా అమ్మాయి, యుఎస్ఏ అబ్బాయి. సో తీసుకుపోయి అసలు ఒక ఇండియన్, ఒక యుఎస్ఏ వాళ్ళు తీసుకుపోయి కెనడియన్ సిటిజన్షిప్ తీసుకొని కెనడాలో అబ్బాయి సిటిజన్షిప్, అట్లాంటి గ్లోబల్ అదేంటిది మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. సో అప్పుడు ఏంటంటే అమ్మాయి చిన్న ఒక 498 అంటే చాలా చాలా చిన్న సెక్షన్. అంటే దాని తీవ్రత తగ్గింది. చిన్న సెక్షన్ అని కాదు, దాని తీవ్రత తగ్గింది. అంటే అట్లా కాదు, ఎక్కువ కేసులు పెట్టడం కానీ సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇంతకుముందు 498 పెడితే 2013-14 బిఫోర్ అబ్బాయి యొక్క పేరెంట్స్ని, ఇన్లాస్ అందరం తీసుకుపోయి జైలు కూర్చోబెడుతున్నాయి. ఇప్పుడు అట్లా లేదు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జిమెంట్ తర్వాత సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. సో ఎవరిని కూడా అంత తొందరగా అరెస్ట్ చేయొద్దు అంటిల్ అండ్ లెస్ అతను నిజంగా వైఫ్ని అదేంటి క్రుయాలిటీ ప్రూవ్ అయితే మాత్రమే తీసుకొని జైల్లో పెట్టాలని. సో ఇప్పుడు క్రుయాలిటీ ప్రూవ్ అయ్యేది ఎప్పుడు, ఒక 3-4 years మినిమం పడుతుంది. 498 క్రుయాలిటీ ప్రూవ్ అవడానికి మనకున్న ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో 3-4 years 100% అది టైం పడుతుంది. ట్రయల్, క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్. ఆ టైంలో జడ్జిమెంట్ అదేంటిది, ఒకవేళ అబ్బాయి ఫారెన్కి వెళ్ళకుండా కూడా అమ్మాయి రిస్ట్రిక్ట్ చేసే అధికారం ఉంది. కానీ కొంచెం నాలెడ్జ్ ఉండాలి అమ్మాయి సైడ్ కానీ, అమ్మాయి సైడ్ అడ్వకేట్కి కానీ. కానీ రీసెంట్గా సుప్రీంకోర్ట్స్ కానీ, చెన్నై హైకోర్టు, తెలంగాణ హైకోర్ట్స్ కూడా ఏమంటున్నాయంటే, ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి పేరు మీద 498 కేసు పెట్టింది. సో అబ్బాయి ఇండియా వదిలి పారిపోయిండు, యుఎస్ఏ వెళ్ళిండు. ఆర్ఎల్స్ ఇండియా హైదరాబాద్ కాకుండా బెంగళూరులో వర్క్ చేస్తుండు. లుక్అవుట్ సర్క్యులర్ అనే ఒక ఇష్యూ ఉంటుంది. పోలీస్ వాళ్ళు లుక్అవుట్ సర్క్యులర్ ఇష్యూ చేస్తే ఇంకా అతని పాస్పోర్ట్ అదేంటిది, ఒకవేళ ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి అంటే యూఎస్ఏకి వెళ్ళడానికి త్రూ బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ, యూఎస్ఏ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ మనం ఇమ్మిగ్రేషన్ టైంలో నేను వెళ్తున్నా, నా మీద 498 కేసు ఉంది, నా మీద లుక్అవుట్ సర్క్యులర్ ఉంది, అట్లాంటున్నప్పుడు నువ్వు టికెట్ తీసుకున్నా సరే 80,000 90,000 రూపీస్ టికెట్ తీసుకున్నా సరే మీరు అక్కడ వెళ్ళడానికి అక్కడ అబ్జెక్ట్ చేస్తారు.
ఫ్లైట్ నీ కోసం ఏం ఆగదు, ఇంకా నువ్వు మళ్ళీ రిటర్న్ ఇండియాలోనే ఉండాలి. సో అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో అప్పుడు హైకోర్టు కూడా మండిపడింది, ఇంత చిన్న చిన్న కేసెస్కి మీరు లుకౌట్ సర్క్యులర్ ఎందుకు ఇష్యూ చేస్తున్నారు. సో దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్, ట్రయల్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో నువ్వు ఇప్పుడు ఈ 4 years పంచాయతీ తెగదు, మళ్ళీ ఆయన 2 years కెరీర్ ఆపుకోవాలన్నా, ఒకవేళ నిజంగా ఆయన భార్యను నిజంగా క్రుయాలిటీ చేయకపోతే ఆయన కెరీర్ 2-3 years లాస్ చేసుకోవాలనే ఉద్దేశంతో లుకౌట్ సర్క్యులర్స్ కూడా ఎక్కువగా ఒక కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే మీరు లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేయండి, చిన్న చిన్న కేసెస్కి భార్య భర్తల కేసెస్కి ఎస్పెషల్లీ ఇష్యూ చేయకండి అని ఒక మండిపడింది అనమాట. యాక్చువల్ డైరెక్షన్స్ ఇచ్చాయి. సో అందరి హస్బెండ్స్ కూడా ఇప్పుడు ఏంటంటే ఏదో చిన్న కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ 480 కేసు కానీ పడితే ఏదో ఇంకా నేను ఫారెన్ దాటలేను మామూలుగా భయపడుతుంటారు. అట్లాంటి భయం ఏమీ లేదు. యాక్చువల్గా మీకు ఆ లుకౌట్ సర్క్యులర్ని కూడా మీరు ఒకవేళ ఇల్లీగల్ ఉంటే మీరు క్యాన్సిల్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకోటి లుకౌట్ సర్క్యులర్ కాక పాస్పోర్ట్ 10 years వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 10 years వ్యాలిడిటీ అన్నప్పుడు కొత్త పాస్పోర్ట్ తీసుకోవాలనుకున్నా సరే 10 years వ్యాలిడిటీ అయిపోయినాక కూడా పాస్పోర్ట్ దగ్గర కూడా ఇబ్బంది పెడతారు, కేసు ఉంటాయి యాక్చువల్గా, అంటే జారీ చేయరు యాక్చువల్గా. సో మళ్ళీ మీరు కన్సర్న్ కోర్టుకి జ్యూరిడిక్షన్కి వెళ్ళి నాకు ఇట్లా ఉంది, నా మీద ఏం ఇంకా ట్రయల్ జరుగుతుంది, నేను దోషిని ఇంకా ప్రూవ్ కాలేదు, సో యూ కెన్ పర్మిట్ టు మీ లీవ్ ఇండియా ఫర్ మై వర్క్ ఆర్ ఫర్ మై కెరీర్ 1 year or 2 years మీరు పర్మిషన్ తీసుకుని 100% తీసుకోవచ్చు. సో నా ఉద్దేశం ఏంటంటే ఫైనల్గా ఒక చిన్న కేసెస్ వల్ల అబ్బాయి జీవితాన్ని కూడా నాశనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కోర్టులు మనకు 100% ప్రొటెక్షన్ ఇస్తున్నాయి, కోర్టులు మనకు కాపాడడానికి ఎల్లవెల్లా పనిచేస్తున్నాయని నా యొక్క అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు అబ్బాయికే కాకుండా రిటర్న్ అమ్మాయి మీద కూడా ఉంటాయి, సేమ్ వర్తిస్తుందా సార్? 100% అండి. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టానికి జెండర్ మెన్ ఫీమేల్ ఇంక్లూడింగ్ ట్రాన్స్జెండర్ ఆల్ ఆర్ సేమ్. సో ఓకే, అంటే ఇలాంటి కేసెస్ ఉంటే మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎస్ హ్యాపీగా హ్యాపీగా వెళ్ళొచ్చని కాదు యాక్చువల్లీ, ఎందుకంటే భయపడిపోతున్నారు, అమ్మ పెళ్ళాం కేసు పెట్టింది కదా ఇంకా నా కెరీర్ జాయిర్ ఇంకా యూఎస్ఏలో. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇంకో కొత్త కల్చర్ వచ్చింది ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా, చిన్న కేసు ఉంటే కూడా షిఫ్టింగ్ కంపెనీస్ ఇప్పుడు గూగుల్ నుంచి అమెజాన్ నుంచి TCS ఇట్లా వెళ్తుంటే కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎందుకు మళ్ళీ కంపెనీస్ కూడా ఆలోచించాలి, ఒకవేళ నిజంగా అబ్బాయికి అబ్బాయి హస్బెండ్కి ఇప్పుడు ఆ కంపెనీ MD కూడా ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు కదా, ఎప్పుడు పెళ్ళాన్ని కోప్పడలేదా, ఆ పెళ్ళం ఆయన మీద కోప్పడలేదా, ఆలుమగలన్నాక మస్తు ఉంటాయి యాక్చువల్గా, అవి మళ్ళీ ఎట్ ఎ సర్టన్ అప్రాక్సిమేట్ టైం సాల్వ్ అయిపోతాయి. సో మీరు ఎమోషన్లో నా జీవితం మొత్తం నాశనం అని అట్లా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు హ్యాపీగా, వాళ్ళు నిజంగా తప్పు చేయకుంటే మాత్రం హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళ కెరీర్కి ఎవ్వరూ అడ్డంకి రాదు. నిజంగా అమ్మాయిని నిజంగా క్రూయాలిటీ అని హింసిస్తే మాత్రం డెఫినెట్లీ చట్టం తన పని తాను చేసుకోబోతుంది, డెఫినెట్లీ జైలు కూడా కూర్చోబెడుతుంది, అది కూడా గుర్తుంచుకోవాలి. ఓకే సార్, అంటే జనరల్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే అసలు అది ఏంటి అనేది తెలియకుండా చాలా మంది ఆగిపోతుంటారు, అప్పుడు ఆ టైంలో లాయర్స్ ఎవరినైనా కనుక్కొని మరి ప్రొసీడ్ అవ్వచ్చు. ఎస్ అండి, ఇప్పుడు ఏమంటుందంటే సపోజ్ USA లో అబ్బాయి ఉంటాడు, అమ్మాయి ఇక్కడ ఉంటుంది. యాక్చువల్గా నేను చాలా కేసెస్ చూసా, ఇక్కడ నుంచి అబ్బాయిని ఇక్కడ తెప్పియాలి, 480 కేసు పెట్టి, ఈజ్ ఇట్ పాసిబుల్ అని అంటే ఇట్ కెన్ బి పాసిబుల్, బట్ స్టేట్కి గవర్నమెంట్కి ఇప్పుడు నీ కోసము నీ మొగుడి మీద నిజంగా క్రైమ్ చేసిన అసలు వాళ్ళు ఒక్కరోజు కూడా ఇండియాలో కలిసి ఏది ఉండకపోవచ్చు, అట్లాంటిది కోట్లు భరణం అడుక్కుంటూ యుఎస్లో ఉన్న అబ్బాయిల్ని కేసు పెట్టి వేధించిన చాలా కాల్స్ వస్తుంటాయి. ఎస్పెషల్లీ 12 hours డ్యూరేషన్లో నైట్ టైమ్స్ కాల్స్ వస్తాయి, అక్కడ మార్నింగ్ ఇక్కడ నైట్ అవుతుంది కదా. సరే ఇట్లా మా భార్య కేసు పెట్టింది, ఏం చేయాలి అంటే అసలు అవసరం లేదు, లుకౌట్ సర్క్యులర్ నువ్వు అక్కడి నుంచి కూడా క్యాన్సిల్ చేయించుకోవచ్చు. యాక్చువల్గా USA నుంచి కూడా క్యాన్సిల్ చేయించుకోవచ్చు. ఒకవేళ నువ్వు USAలో నీకు పర్మనెంట్ సిటిజన్షిప్ ఉంటే అసలు కేసు పెట్టడానికి ఇన్వాలిడ్, ఇక్కడ కూడా ఇన్వాలిడ్ అవుతుంది యాక్చువల్గా. సో నువ్వు అక్కడనే పే చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు USA లో పెళ్లి జరిగిందంటే నువ్వు USAలోనే అదేంటిది కేసు పెట్టుకోవాల్సి వస్తుంది. సో అదేంటంటే ఇవన్నీ తెలియక కొంచెం మంది చాలా మంది సందిగ్ధ పడుతుంటారు. సో వాళ్ళు ధైర్యంగా తప్పు చేయలేదు అంటే ధైర్యంగా ఉండొచ్చు నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్.